హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విద్యాధన్ స్కాలర్షిప్కి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు, అలాగే సిలబస్ ఏంటి, సో దీనికి సంబంధించి మనకి ఎంత అమౌంట్ వస్తుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి విద్యాధన్ స్కాలర్షిప్కి సంబంధించి ఎంత అమౌంట్ వస్తుందంటే 2024లో విద్యా సంవత్సరంలో 11వ తరగతి చదువుకోవడానికి 10,000 రూపాయలు మరియు 2025లో విద్యా సంవత్సరంలో 12వ తరగతి చదువుకోవడానికి 10,000 రూపాయల స్కాలర్షిప్ అయితే మనకి అందించబడుతుంది. అంటే దీనికి సంబంధించి మీకు ఇంకా ఎవరు అర్హులు, అన్ని ఎలిజిబుల్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ నేను ముందు వీడియోలో అయితే చేశాను, చూడండి. అలాగే మనకి ఎవరు ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే టీఎస్ స్టూడెంట్స్ 9 CGPA సాధించిన వారైతే అప్లై చేసుకోవచ్చు 10th క్లాస్లో. అలాగే ఏపీ స్టూడెంట్స్ అయితే 90% ఉండాలి మీకు 10th క్లాస్లో, అంటే 540+ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో 540లోపు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు. అంటే మీరు అప్లై చేయాలనుకుంటే చేయండి, కానీ సో మీరైతే ఎలిజిబుల్ కాదన్నమాట ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే. సో మరి మనకి దీనికి ఏమైనా అప్లికేషన్ ఫీజు పే చేయాలంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు ఎలా అప్లై చేయాలని స్టెప్ బై స్టెప్ వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను, చూడండి. అలాగే దీనికి సంబంధించి మనకి జూన్ 23rd అయితే ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో షార్ట్ లిస్ట్ అనేది తయారు చేయబడుతుంది, అందులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీనికి సిలబస్ ఏంటి అంటే దీనికి సిలబస్ మనకి 10th క్లాస్ సిలబస్సే, కానీ ఎన్సీఆర్టీ బుక్స్కి సంబంధించి సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.